మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు సిలబస్లో భాగంగా మొట్టమొదటి అధ్యాయమైన సామాన్య భాషా విజ్ఞానం అనే అధ్యాయంలో భాష, దాని స్వభావం, భాషోత్పత్తి వాదాలు, భాషాశాస్త్రం, దాని వికాసం, పాశ్చాత్య దేశాలలో భాషా విషయక కృషి, భాషాశాస్త్ర వివిధ అధ్యయన పద్ధతులు, భాషల వర్గీకరణ, భౌగోళిక, జన్యాత్మక, రూపశ్రిత వర్గీకరణలు, ప్రపంచ భాషలలో ముఖ్య కుటుంబాల గురించి ఈ టాపిక్లో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ టాపిక్లో ఉన్నటువంటి విషయాలని మనం కూలంకషంగా తెలుసుకోవాలంటే మన కొన్ని రెఫరెన్స్ పుస్తకాలని సేకరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆచార్య వెల్మల సింహన్న గారి తెలుగు భాషా చరిత్ర, అలాగే పిఎస్ సుబ్రహ్మణ్యం గారి ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలైనటువంటి తెలుగు భాషా చరిత్ర, ఈ పుస్తకాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. మనం ప్రామాణికంగా తీసుకునే ఈ పుస్తకాల నుండి ముఖ్యమైన సమాచారం, భాషకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మనకు లభ్యమవుతుంది. ఈరోజు మనం భాష, దాని స్వభావం గురించి తెలుసుకుందాం. మానవుడు తన మనసులోని భావాలను బహిర్గతం చేయడానికి ముఖ అవయవాల ద్వారా చేసే అర్థవంతమైన ధ్వని సముదాయాన్ని భాష అంటారు. అందుకే పెద్దలు అన్నారు, భాష్యతే ఇది భాష అన్నారు. సంస్కృతంలో భాష్ అనేటటువంటి ధాతువుకి మాట్లాడటం అని అర్థం. మాట్లాడటం అంటే మనోగత భావాలను నోటి ద్వారా అభివ్యక్తం చేయడం. ఆకలి, దాహం, కోపం, భయం, ఉద్రేకం లాంటి ప్రేరణల వల్ల మనిషి మెదడులో కలిగే ఆలోచనల్ని బహిర్గతం చేసే ప్రక్రియ భాష. దీనిని 2 విధాలుగా అభివ్యక్తీకరించడం జరిగింది. మొదటిది భాషా విధానం, రెండవది భాషేతర విధానం. పై రెండింటిలో భాషేతర విధానం ద్వారానే మానవుడు మొదట భావాలను వ్యక్తీకరించేవాడు. భాషా విధానం అంటే నోటి ద్వారా భాషా ధ్వనులని వ్యక్తీకరించడం అనే ప్రక్రియ. మానవుడికి తదనంతర కాలంలో అలవడిందనేది ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. మానవుడు తన మనసులోని అభిప్రాయాలని బహిర్గతం చేయడానికి నోటి ద్వారా చేసే ధ్వనులే భాష అంటారు పిఎస్ సుబ్రహ్మణ్యం గారు. అలాగే భాషను అభివర్ణించే శాస్త్రాన్ని భాషాశాస్త్రం అంటారు. భాష సహజమైన వ్యవస్థ, అంటే కట్టుబాటు అన్నమాట. ఇది స్థిరమైనది అయినా పరిణామశీలి, వ్యవహారంలో సజీవంగా ఉంటుంది. అలాంటి భాష దాని స్వరూప స్వభావాలను ఎలాంటి పూర్వ అభిప్రాయాల మీద ఆధారపడకుండా పరిశీలన ప్రధానంగా నిర్ణయించే శాస్త్రాన్ని భాషాశాస్త్రం అంటారు. ప్రపంచ భాషలు వర్గీకరణ. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం, చెప్పగలగడం కూడా సులభం కాదు. అయినా కొన్ని శాస్త్రీయ పద్ధతులను ఆధారంగా చేసుకొని పరిశీలించినప్పుడు ప్రపంచంలో సుమారు 6 నుంచి 7,000 భాషలు ఉన్నట్లుగా భాషల మీద పరిశోధన చేసిన వారు భావిస్తున్నారు. అయితే భాషలన్నీ ఒకే విధంగా ఉండవు. ప్రతి భాషకు తనకంటూ ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఏ 2 భాషలు ఒకే విధంగా ఉండవు. ఇన్ని భాషలను వేరువేరుగా అధ్యయనం చేయడం కూడా కష్టమైన పని. ప్రపంచంలో ఉన్న భాషల్ని భౌగోళిక వ్యాప్తిని అనుసరించి, భాషల లక్షణాలను ఆధారంగా చేసుకొని, భాషల జన్య సంబంధాన్ని బట్టి భాషల్ని భాషాశాస్త్రజ్ఞులు 3 రకాలుగా వర్గీకరించారు. వాటిలో మొట్టమొదటిది భౌగోళిక వర్గీకరణ,
రెండవది పదాంశ లేదా రూపశ్రిత లేదా నిర్మాణాశ్రిత లేదా లక్షణాత్మక విభజన లేదా వర్గీకరణ అంటారు. ఇంకా మూడవది జన్యాత్మక, జన్మాత్మక, జాత్యాశ్రిత, వంశానుగుణ వర్గీకరణ. పైన పేర్కొన్న 3 వర్గీకరణలలో ఏది 100కి 100 శాస్త్రీయమైనదని చెప్పలేం. అయితే ఉన్నంతలోనే జన్యాత్మక వర్గీకరణ చాలా వరకు శాస్త్రీయమైందని చెప్పవచ్చు. ఈ రకమైన వర్గీకరణలో భాషా శాస్త్రవేత్తలు ప్రపంచంలోని భాషల్ని కొన్ని భాషా కుటుంబాలుగా వర్గీకరించారు. వారి వారి అభిప్రాయాల ప్రకారం అవి 3 నుంచి 40 భాషా కుటుంబాల వరకు ఉన్నాయి. అయితే ఈ విభజనలో అధిక సంఖ్యాకుల ఆమోదం పొందినవి 10 భాషా కుటుంబాలు మాత్రమే. అవి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, 2 ఫిన్నో ఉగ్రిక్ భాషా కుటుంబం, 3 బాస్క్ భాషా కుటుంబం, 4 సినో టిబెటన్ భాషా కుటుంబం, 5 ఆఫ్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, 6 జపనీస్ భాషా కుటుంబం, 7 యూరల్ ఆల్టాయిక్ భాషా కుటుంబం, 8 ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, 9 మలయో పాలినీసియన్ భాషా కుటుంబం, 10 ద్రావిడ భాషా కుటుంబం. పేరుకు ప్రధానమైనవి 10 భాషా కుటుంబాలే అయినా మళ్ళీ వాటిని ఉన్నత విశిష్ట లక్షణాలను బట్టి ఎన్నో ఉపకుటుంబాలు ఉన్నాయని, మళ్ళీ ఆ ఉపకుటుంబాలకు శాఖలు, ఉపశాఖలు ఉంటాయి. ఉపశాఖలకు వర్గాలు, ఉపవర్గాలు ఉంటాయి. ఒక్కో వర్గంలో కొన్ని భాషలు ఉంటాయి. మళ్ళీ ఒక్కో భాషకు కొన్ని మాండలికాలు ఉంటాయి, కుటుంబ ఉంటాయి. ప్రపంచంలో ముఖ్యమైనవి 10 భాషా కుటుంబాలు ఉండగా అందులో ప్రధానమైన 4 భాషా కుటుంబాలు చెందినటువంటి భాషలు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. అందుకే భారతదేశాన్ని ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త ఏమేనో బహుభాషా ప్రదేశం అన్నాడు. భారతదేశంలో సుమారు 1618 భాషలు ఉన్నాయి. మరి కొందరి దృష్టిలో 1652 అని ఉన్నాయి. వాటిలో 4 భాషా కుటుంబాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఒకటి ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, 2 సినో టిబెటన్ భాషా కుటుంబం, 3 ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, 4 ద్రావిడ భాషా కుటుంబం. పైన పేర్కొన్న 4 భాషా కుటుంబాలలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే భారతదేశంలో ప్రాచీన భాషలని ఎక్కువ మంది భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందిన ముండా భాషలు మాత్రమే మాట్లాడే ప్రజలే భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన వ్యవహార్తలని పేర్కొంటున్నారు. ఆర్యుల రాకతో ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు, ఆ తర్వాత సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన వ్యవహార్తలు భారతదేశంలో స్థిరపడ్డారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. మొత్తం మీద ఈ 4 భాషా కుటుంబాలకు చెందిన భాషలు మాట్లాడే ప్రజలు భారతదేశంలో ఉన్నారు. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఇది ప్రపంచంలో ఉన్న భాషా కుటుంబాలన్నింటిలోనూ అతిపెద్దది. ఇందులో మళ్ళీ 10 ఉపకుటుంబాలు ఉన్నాయి. అవి జర్మానిక్ భాషా కుటుంబం, కెల్టిక్ భాషా ఉపకుటుంబం, రొమాన్స్ భాషా ఉపకుటుంబం, స్లావిక్ భాషా ఉపకుటుంబం, బాల్టిక్ భాషా ఉపకుటుంబం, ఆల్బేనియన్ భాషా ఉపకుటుంబం, ఆర్మేనియన్ భాషా ఉపకుటుంబం, ఇరానియన్ భాషా ఉపకుటుంబం, గ్రీక్ భాషా ఉపకుటుంబం, ఇండో ఆర్యన్ భాషా ఉపకుటుంబం. ఈ 10 ఉపభాషా కుటుంబాల్లో ముఖ్యమైనదిగా ఇండో ఆర్యన్ భాషా ఉపకుటుంబం చెప్పవచ్చు.
ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ప్రపంచంలో భాషా కుటుంబాలన్నింటిలోకి అతిపెద్దదని ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. ఈ భాషా కుటుంబం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. అందుకే దీనికి ఉపకుటుంబాలు కూడా ఎక్కువే. ఉన్న 10 ఉపకుటుంబాలలో హింద్వారియా భాషా ఉపకుటుంబం చెందినటువంటి భాషలు భారతదేశంలో, అందున ఉత్తర భారతదేశంలో అత్యధికులు మాట్లాడతారు. సుమారు 70 కోట్ల మందికి పైగా ఈ ఉపభాషా కుటుంబానికి చెందిన భాషల్ని మాట్లాడతారు. ఈ ఉపభాషా కుటుంబానికి చెందిన భాషలు ముఖ్యంగా 5 విధాలు. 1 సంస్కృతం, 2 ప్రాకృతం, 3 పాలి, 4 అపభ్రంశ భాషలు, 5 నవీనోత్తరాహ భాషలు. వీటిలో మొట్టమొదటైన సంస్కృత భాష గురించి తెలుసుకుందాం. హింద్వారియా భాషా కుటుంబంలో అత్యంత ప్రాచీనమైనది సంస్కృతం. ఈ భాష నుంచి అనేక భాషలు జనించాయి. సంస్కృత భాషలో అత్యంత ప్రాచీనమైనవి వేదాలు. వేదాల్లో కూడా ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనది. ఇది క్రీస్తు పూర్వ 1500 సంవత్సరాల నాటిదని చారిత్రకుల అభిప్రాయం. ఋగ్వేదంలోని భాషను వైదిక సంస్కృతం అనేవారు. వైదిక సంస్కృతం కొద్ది మార్పులతో లౌకిక సంస్కృతం అయింది. సంస్కృతంలో వేదాలు తర్వాత శిక్షలు, ప్రాతిశాఖ్యలు, నిరుక్తం, వ్యాకరణం, జ్యోతిష్యం మొదలైనవి ప్రసిద్ధిగాంచాయి. ఇంకా 2వది ప్రాకృతాలు. ప్రాకృత భాష క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్ది వరకు జైన బౌద్ధ గ్రంథాలలోనూ సంస్కృత నాటకాలలోని కొన్ని పాత్రలకు శాసనాలలోనూ ప్రాకృతాలు వ్యవహారంలో ఉన్నాయి. ప్రాకృతాలు లౌకిక సంస్కృతం నుంచి వర్ణాగమ, వర్ణలోప, వర్ణ వికారాదులతో ఏర్పడ్డాయని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఈ ప్రాకృత భాషలో 6 రకాలు ఉన్నాయి. 1 సౌరసేని ప్రాకృతం, 2 మాగధి ప్రాకృతం, 3 అర్ధమాగధి ప్రాకృతం, 4 పైశాచి ప్రాకృతం, 5వది చూలికా పైశాచి ప్రాకృతం, 6 మహారాష్ట్ర ప్రాకృతం. ఇక 3వది పాలీ భాష. ప్రాకృత భాషా భేదమే పాలీ భాష అంటారు. ఏమంటారు? ప్రాకృత భాషా భేదమే పాలీ భాష అంటారు. క్రీస్తు పూర్వం 307 ప్రాంతంలో సింహళ దేశంలోని మాగధి ప్రాకృతమే పాలి అని జాన్ బాంబ్స్ అభిప్రాయం. బుద్ధుని బోధనలు, త్రిపీటకాలు పాలీలోనే ఉన్నాయి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ది నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది వరకు పాలీ భాష వ్యాప్తిలో ఉంది. ఇక 4వది అపభ్రంశ భాషలు. ప్రాకృత భాష నుంచే అపభ్రంశ భాషలు పుట్టాయనేది భాషా పరిశోధకుల అభిప్రాయం. క్రీస్తు శకం 6వ శతాబ్దిలో అపభ్రంశ శబ్దాన్ని భామహుడు కావ్యాలంకారంలో పేర్కొన్నాడు. ఇప్పుడు క్రీస్తు శకం 6వ శతాబ్దిలో అపభ్రంశ శబ్దాన్ని భామహుడు కావ్యాలంకారంలో పేర్కొన్నాడు. అపభ్రంశ శబ్దాన్ని కావ్యాలంకారంలో పేర్కొన్నది ఎవరు అని ప్రశ్న వస్తే కనుక భామహుడు. మొదటిగా అపభ్రంశ శబ్దాన్ని పతంజలి మహర్షి తన మహాభాష్యంలో పేర్కొనడం విశేషం. ఈ అపభ్రంశ భాషల నుంచే నవీనోత్తర భాషలు ఉద్భవించాయి. ఇక 5వదిగా నవీనోత్తర భాషలు. నవీనోత్తర భాషలు హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, కొంకణి, నేపాలీ, సింధీ, సింహాలీ మొదలైనవి చెప్పవచ్చు.
అందులో నవీనోత్తర భాషలలో మొట్టమొదటిది హిందీ. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష హిందీ. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో హిందీని మాట్లాడేవారు కానీ విని చదివి అర్థం చేసుకోగలవారు కానీ 70% పైగా ఉన్నారు. ముఖ్యంగా ఈ భాష ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాల్లోనే కాక దక్షిణాదిలో సైతం వ్యవహారంలో ఉంది. హిందీ భాషకు ఎన్నో మాండలికాలు ఉన్నాయి. ఇందులో పశ్చిమ, తూర్పు మాండలికాలు ముఖ్యమైనవి. హిందీ భాషలో ఉన్న పశ్చిమ మాండలికం రాజస్థానీ, వ్రజ, బుందేరి, మాలవి, భోజ్పురి, మేవారి మొదలైనవి ఈ మాండలికంలో ప్రధానమైనవి. సూరదాసు కీర్తనలు వ్రజ భాషలో ఉన్నాయి. ఇక రెండోది తూర్పు మాండలికం. ఈ మాండలికంలో అవధి, మైథిలి ముఖ్యమైనవి. తులసీదాస్ రాసిన రామచరిత్ మానస్ అవధి భాషలో ఉంది. ఏ భాషలో ఉంది? తులసీదాస్ రాసిన రామచరిత్ మానస్ అవధి భాషలో ఉంది. కబీర్ కడి బౌల్లో రాశాడు. హిందీ భాషలో క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి ఎంతో సాహిత్య సంపద ఉంది. నవీనోత్తర భాషలలో రెండవది ఉర్దూ. భారతదేశంలో మాత్రమే కాక దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రలో సుమారు 11 నుండి 12 కోట్ల మంది ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. ఉర్దూ అంటే భాష అని అర్థం. ఏంటండి? ఉర్దూ అంటే భాష అని అర్థం. ఈ భాష సైనిక శిబిరాలలోనూ, దుకాణాల్లోనూ, బజార్లలోనూ పుట్టింది. కొంతమంది దీనిని ప్రజాభాషగా పేర్కొనడం విశేషం. ఉర్దూ భాషలో ఇక్బాల్ మహాకవి. ఇంకా మూడవది బెంగాలీ. భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోనూ, బంగ్లాదేశ్లోనూ సుమారు 30 కోట్ల మంది జనాభా బెంగాలీ భాషను మాట్లాడుతున్నారు. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి నాటికి బెంగాలీ ప్రత్యేక భాషగా రూపొందింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి నోబెల్ పురస్కారం లభించింది. శరత్చంద్ర చటర్జీ ప్రసిద్ధ నవలాకారుడు బెంగాలీ భాషలో. ఇంకా నెక్స్ట్ పంజాబీ. పంజాబ్ రాష్ట్రంలోనూ, హర్యానాలోనూ కొంతమంది ఈ భాషను మాట్లాడతారు. పంజాబీలు ప్రపంచం మొత్తంలో సుమారు 7 నుండి 8 కోట్ల మంది ఈ భాషను మాట్లాడతారు. పంజాబీలో క్రీస్తకం 11వ శతాబ్దం నుంచి సాహిత్యం లభిస్తుంది. గురునానక్ సిక్కు మత స్థాపకుడు. పంజాబీ కవిత్వాన్ని సూఫీ సంప్రదాయం ఎంతో ప్రభావితం చేసింది. సిక్కు గురువులు రూపొందించిన గురుముఖ లిపికి పంజాబీ భాషకు ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరొక భాష ఐదవది గుజరాతీ. గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ భాషను మాట్లాడతారు. జనాభా సుమారు 5 కోట్లకు పైగానే ఉన్నారు. ఈ భాష గూర్జర అపభ్రంశం నుంచి పుట్టింది. 12వ శతాబ్ది నుంచి గుజరాతీ భాషలో సాహిత్యం లభిస్తోంది. జైన సాహిత్యం మొదట గుజరాతీ భాషలో ప్రారంభమైంది. మీరాబాయి లాంటి వారు ఈ భాషలో ప్రముఖులు. ఇంకా ఆరవది మరాఠీ భాష. మహారాష్ట్రలో ప్రధానంగా మరాఠీ మాట్లాడతారు. సుమారు 7 నుండి 8 కోట్లకు పైగా జనాభా మరాఠీ భాషను మాట్లాడుతున్నారు. క్రీస్తకం 12వ శతాబ్దం నుంచి మరాఠీలో సాహిత్యం లభిస్తోంది. జ్ఞానదేవ, నామదేవ, ఏకనాథ, తుకారాం, శ్రీధరుడు మొదలైన ఎంతోమంది ప్రముఖులు ఈ భాషకు చెందినవారు. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ కూడా మరాఠీ వీరుడే. ఇక 7వది రాజస్థానీ భాష. రాజస్థాన్లో ప్రధానంగా ఈ భాషా వ్యవహర్తలు ఉన్నారు. సుమారు 5 నుండి 6 కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. భారతదేశ చరిత్రలో రాజ్పుట్లకు ఎంతో గొప్ప స్థానం ఉంది.
వీరు మాట్లాడే భాషను రాజస్థానీ భాష అంటారు. ఇక ఎనిమిదవది ఈ అస్సామీ భాష. భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అసోం రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. అస్సామీస్ భాష బెంగాలీ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ భాషలో క్రీస్తు శకం 13వ శతాబ్ది నుంచి రచనా సాహిత్యం లభిస్తుంది. తేయాకు తోటలకు అస్సాం రాష్ట్రం ప్రసిద్ధి గాంచి. ఇక 9వది ఒరియా. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో ప్రధానంగాను ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ ఒరియా భాషను మాట్లాడతారు. సుమారు 5 కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఈ భాషలో రచనా సాహిత్యం క్రీస్తుపూర్వం 13వ శతాబ్దం నుంచి లభ్యమవుతోంది. సరళదాస్ ఒరియా భాషలో రామాయణ భారతాలని అనువాదం చేశాడు. 15వ శతాబ్దిలో చైతన్య, 16వ శతాబ్దిలో జయదేవుల ప్రభావం ఒరియా సాహిత్యం మీద ఎంతో ఉంది. జైన, బౌద్ధ, శాక్తేయ, వైష్ణవ మతాల ప్రభావం ఒరియా భాష మీద ఎంతో ఉంది. ఇంకా 10వదిగా చెప్పబడే భాష కాశ్మీరీ. ఇవన్నీ కూడా నవీనోత్తర భాషలు. కాశ్మీరీ భాష జమ్మూ కాశ్మీర్లో సుమారు 50 లక్షల మందికి పైగా మాట్లాడుతున్నారు. రచనా సాహిత్యం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి ఈ భాషలో లభ్యమవుతుంది. కాశ్మీరీ భాష మీద పారసీ భాష ప్రభావం ఎంతో ఉంది. కాశ్మీర్ భాష మీద ఏ భాష ప్రభావం ఉందండి? పారసీ భాష ప్రభావం ఉంది. కాశ్మీర్లో పారసీ భాష సుమారు 600 సంవత్సరాలు అధికారిక భాషగా ఉంది. అలాగే 11వ భాషగా నేపాలీ. భారతదేశంలోనూ నేపాల్లోనూ నేపాలీ భాష వ్యవహర్తలు సుమారు 1.5 కోటి ప్రజలు ఉన్నారు. ఈ భాషను మాట్లాడుతున్నారు. ఖాస్ ప్రాకృతం దీనికి మూలం. నేపాలీలు చాలామంది సంస్కృత పండితులు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు అనేకం సంస్కృతం నుంచి నేపాలీ భాషలోకి అనువాదం పొందాయి. 18వ శతాబ్ది నుంచి సాంప్రదాయిక నేపాలీ కవిత్వం కనిపిస్తుంది. ఇక నవీనోత్తర భాషలలో 12వ భాష కొంకణి. కొంకణీ భాష వ్యవహర్తలు గోవాలో ఉన్నారు. సుమారు 40 లక్షలకు పైగా జనాభా ఈ భాషను మాట్లాడుతున్నారు. మరాఠీ భాషకు కొంకణి చాలా సన్నిహితంగా ఉంటుంది. కొంకణికి ప్రత్యేకమైన లిపి లేకపోవడం వల్ల దేవనాగరి, రోమన్, కన్నడ, మలయాళ లిపులు దీనికి వాడుతున్నారు. ముంబాయి, కేరళ, మంగళూరులలో కూడా ఈ భాషా వ్యవహర్తలు ఉన్నారు. కొంకణీ భాషా వ్యవహర్తలు అధిక సంఖ్యాకులు క్రైస్తవులు. ఇక 13వ భాషగా సింధీ. భారతదేశం అన్ని ప్రాంతాలలో సింధీ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులు ఉన్నారు. సుమారు 2 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. సింధీకి కూడా ప్రత్యేక లిపి లేకపోవడంతో కొంతమంది దేవనాగరి లిపిని, మరికొంతమంది ఫిర్నో అరబిక్ లిపిని వాడుతున్నారు. రచనా సాహిత్యం క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి లభ్యమవుతుంది. భారత రాజ్యాంగంలో సింధీని 15వ భాషగా గుర్తించడం జరిగింది. ఇంకా 14వ భాషగా సింహాలి. నవీనోత్తర భాషలలో సింహాలి ఒక భాష. ప్రధానంగా శ్రీలంకలో ఈ భాషను మాట్లాడుతున్నారు. సింహాలీస్ భాషకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యం ఉంది. బౌద్ధ మతానికి సంబంధించిన అనేక రచనలు సింహాలీ భాషలో ఉన్నాయి. ఇంకా పైన పేర్కొన్న భాషలు మాత్రమే కాకుండా బీహారీ, మైథిలి, మాగధి, భోజపురి, హల్బీ, కడిబోలి, బ్రజ్, డోగ్రీ, పహారీ, గోర్ఖాలీ, గద్వాలీ మొదలైన అనేక భాషలు ప్రధానంగా భారతదేశంలో వ్యవహారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హింద్వారియా భాష కుటుంబానికి చెందిన భాషలే. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ తరగతిలో మనం ద్రావిడ భాష కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని నచ్చిన వారు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.